వెల్కమ్ టు నందిని స్టార్స్. ఈరోజు మనం మ్యాంగో మొరబ్బా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ 3 కాయలు తీసుకున్నాను. ఈ 3 కాయల్ని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కప్పు నిండా మామిడికాయ ముక్కలు తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 కప్పులు, అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు పెట్టుకుని మరిగించాలి. మరిగించి అందులో చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసిన మామిడికాయ ముక్కలు కూడా వేయాలి నీళ్ళు మరిగేటప్పుడు. అదే కప్పుతో పంచదార, 1 కప్పు పంచదార తీసుకుని ఇందులో వేసుకుని మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది దగ్గరికి వచ్చింది, ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం పాకం పట్టుకుంటే తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇలా అన్నప్పుడు తీగ పాకం రావాలి. అప్పటి వరకు ఉడికించాలి. ఈ ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకా 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇంకో 5 మినిట్స్ జీడి పాకం కావాలన్నమాట, ఏరుపాకం. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, రెండు లవంగాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చినాక స్టవ్ కట్టేసుకుని చల్లారనివ్వాలి. చల్లారాక ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇది మొరబ్బాయి అయితే రెడీ అయిపోయింది. దీన్ని గాజు సీసాలో నిల్వ ఉంచుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. పిల్లలు బ్రెడ్లో జాము, అలాగే చపాతీలోకి ఇది చాలా పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి మొరబ్బా.